వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. పుస్తక పరిమళం సెగ్మెంట్లో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్ ఆఫ్ ద 20th సెంచరీ అయిన ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ స్టీఫెన్ ఆర్ కోవీ రచించిన పుస్తకం గురించి చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. తన 57వ సంవత్సరంలో ఎంతోమంది ప్రతిభావంతుల అలవాట్లని అనుభవాలని సేకరించి అబ్జర్వ్ చేసి తన అనుభవ సారాంశాన్ని జోడించి రచించిన పుస్తకం ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. స్టీఫెన్ ఏమంటారంటే, మనం ఎన్ని పుస్తకాలు చదివినా రాని పర్సనాలిటీ డెవలప్మెంట్ మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలంటే మన దృక్పథాన్ని మార్చుకోవడం మాత్రమే సాధ్యపడుతుంది అంటారు స్టీఫెన్. ఇక్కడ మనకు ఒక చిన్న కథ కూడా చెప్పారు స్టీఫెన్. ఒకరోజు తను ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి తన 2 పిల్లలు, ఆ పిల్లలిద్దరూ కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు. సో స్టీఫెనే కాకుండా కో ప్యాసింజర్స్ అందరూ కూడా చాలా చిరాకు విసుగు పడతారు. అసలు ఏంటి, ఆ ఫాదర్ చెప్పొచ్చు కదా, ఆ తండ్రి తన పిల్లలకి అల్లరి చేయొద్దని చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. అనుకోవడమే కాకుండా ధైర్యం చేసి ఆ ఫాదర్ని అడుగుతారు, సార్ మీ పిల్లలకి కొంచెం అల్లరి చేయొద్దని చెప్పొచ్చు కదా అని. సో అప్పుడు ఆ ఫాదర్ ఏం చెప్తారంటే, సార్ ఆ పిల్లల తల్లి జస్ట్ 1 అవర్ బ్యాకే చనిపోయింది. సో పిల్లలకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని బాధపడతాడు ఆ తండ్రి. అప్పటిదాకా ఆ పిల్లల మీద ఆ తండ్రి మీద విసుగు కోపం ఉన్న స్టీఫెన్కి ఆ విసుగు స్థానంలో జాలి కలుగుతుంది. అంటే చూడండి, అంటే దృక్పథాన్ని మార్చుకోవడం. అప్పటిదాకా వాళ్ళపైన ఉన్న కోపం అసహనం ఒక్కసారిగా అంటే దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా జాలి కలిగింది. సో అలాగే మన జీవితంలో కూడా మనం అత్యున్నతమైన స్థాయికి ఎదగాలంటే మన ఆలోచనలని మన దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా సాధ్యపడుతుంది అంటారు స్టీఫెన్. అలాగే ఏది సాధించాలన్నా కూడా మనం మన పర్సనల్ లైఫ్లో ప్రశాంతంగా ఉన్నప్పుడే సాధించగలుగుతాము అంటారు. సో పవర్ఫుల్ లెసన్స్ ఇన్ పర్సనల్ చేంజ్ అని ఫస్ట్ ప్రైవేట్ విక్టరీ లీడ్స్ టు ద పబ్లిక్ విక్టరీ అంటారు స్టీఫెన్. అందుకే తన 7 అలవాట్లను కూడా తను సూచించిన 7 అలవాట్లలో మొదటి 3 పర్సనల్ లైఫ్కి మాత్రమే కేటాయించారు స్టీఫెన్. సో మనం ఒక్కొక్క అలవాటుని చూసుకుంటూ వెళ్దాం. అంటే ప్రతిభావంతులుగా మనం మారడానికి 7 అలవాట్లని, అంటే చాలామంది ప్రతిభావంతుల అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఈ అలవాట్లను పాటించే అత్యున్నతమైన సక్సెస్ని సాధించారు. కాబట్టి మనం వాటిని ఫాలో అయినట్లయితే మనం కూడా ప్రతిభావంతుల ఎఫెక్టివ్ పీపుల్ లిస్ట్లో చేరిపోతాము అంటారు స్టీఫెన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బీ ప్రోయాక్టివ్. అండ్ మనం ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవడాన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు అని సూచించారు స్టీఫెన్. బీ ప్రోయాక్టివ్ అంటే ఈ ప్రోయాక్టివ్ పీపుల్ ఎలా ఉంటారు, తమ వచ్చే సమస్యల్ని ముందుగానే అంచనా వేయగలుగుతారు, ముందుగానే గుర్తించగలుగుతారు. ప్రతి ఫెయిల్యూర్ని నా కర్మ ఇంతే అని అనుకోకుండా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. నిందించుకోరు, వాళ్ళు తమని తాము నిందించుకోరు. పరిస్థితుల్ని కష్టాలని నిందించకుండా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేసే పనులకు పూర్తి బాధ్యతని వహిస్తారు ప్రోయాక్టివ్ పీపుల్. ప్రోయాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ రకంగా ఉంటారు. టేకింగ్ ద ఇనిషియేటివ్ అంటే చొరవ తీసుకొని అడుగు ముందుకు వేస్తారు. తర్వాత లిజనింగ్ టు దేర్ లాంగ్వేజ్ అంటే రియాక్టివ్ పీపుల్ అండ్ ప్రోయాక్టివ్ పీపుల్కి డిఫరెన్స్ మీకు చెప్తాను. రియాక్టివ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఐ వోంట్ చేంజ్, నేను మారను, నేను ఇంతే, ఐ కాంట్ డూ, నేను చేయలేను, నేను ఇలాగే ఉంటాను అని మొండిగా స్టబర్న్గా మాట్లాడతారు. అదే ప్రోయాక్టివ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఐ కెన్ చేంజ్, నేను నా పద్ధతిని మార్చుకుంటాను, ఐఎమ్ రెడీ ఫర్ ద చేంజ్ అండ్ దే సర్చ్ ఫర్ ద ఆల్టర్నేటివ్స్. ఒక పద్ధతిలో కనుక సక్సెస్ కాలేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ సూచిస్తారు, ఇంకో ఆల్టర్నేటివ్లో ముందుకు వెళ్తారు. సో ఇంకా ఏమైనా అంటే నా సక్సెస్కి ఇంకా ఏమైనా కొత్త పద్ధతులు ఉన్నాయా, కొత్త దారులు ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటారనమాట. సో మరి మీరు ప్రోయాక్టివ్గా ఉంటే జీవితంలో సక్సెస్ తప్పకుండా సాధిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోయాక్టివ్ పీపుల్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్కి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకున్న సమస్యలని స్టీఫెన్ 2 రకాలుగా చూడాలి అని చెప్తారు.
మనం ఏమీ చేయలేని, పరిష్కరించలేని సమస్యల్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్గా అండ్ థింగ్స్ వీ కెనాట్ అవాయిడ్ అన్నమాట. ఈ సమస్యల్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్గా మనం పరిష్కరించగలిగే సమస్యలని, అంటే వేటిపై మనం అంటే పరిష్కరించగలిగే సమస్యలు, పరిష్కరించలేని సమస్యలు. కొంతమంది పరిష్కరించలేని సమస్యలపైన ఎక్కువ టైం స్పెండ్ చేసి కాలేదని నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం పరిష్కరించగలిగే సమస్యలపైన ఫోకస్ చేయగలిగితే మనం సక్సెస్కి దగ్గర అవుతాము. సో దీన్ని బట్టి ప్రోయాక్టివ్ పీపుల్ వేటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా ప్రోయాక్టివ్ పీపుల్ చాలా కన్స్ట్రక్టివ్గా తమ టైంని స్పెండ్ చేస్తారు. సో ఇది మనం బీ ప్రోయాక్టివ్లో ఫస్ట్ అలవాట్లో చూసాం. సో ఇది మనం పర్సనల్ లైఫ్లో బాగా ఉపయోగించుకోగలిగితే మనం సక్సెస్కి దగ్గర అవుతాము. స్టీఫెన్ సూచించిన రెండవ అలవాటు బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంటే ఆల్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అంటే మొదటగా మన మైండ్లో క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత రియాలిటీలో కనుక జరిగితే ఆ పని ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుందండి. సో మెంటల్ క్రియేషన్, పనులన్నీ మొదట మెంటల్ క్రియేషన్ అయిన తర్వాతనే రియాలిటీలో జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఖచ్చితంగా మనం ఆర్కిటెక్చర్తో బ్లూ ప్రింట్ తీసుకొని ప్లాన్ తీసుకున్న తర్వాతే మనం ఇల్లు స్టార్ట్ చేస్తాం. అలాగే జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలన్నీ కూడా ముందుగా నిర్దేశించుకున్న తర్వాతే రియల్ లైఫ్లో అవి జరగాలి. దానికి మనకు ఒక విజన్, థింక్ వేర్ యూ వాంట్ టు బీ ఆఫ్టర్ 5 years, నెక్స్ట్ 5 years ఆర్ నెక్స్ట్ 10 years. అలా ఒక విజన్తో కనుక మనం పని చేసినట్లయితే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తాం. ఎస్, ఆఫ్టర్ దట్ స్టీఫెన్ సూచించిన మూడవ అలవాటు పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ థర్డ్ హ్యాబిట్ ద్వారా మీ టైంని ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలో చెప్తారు స్టీఫెన్. సో మనకి ఈ ఎఫెక్టివ్ పీపుల్ పాటించే అలవాట్లన్నీ కూడా టైం మేనేజ్మెంట్ని తప్పకుండా ఫాలో అవుతాయండి. సో ఫస్ట్ ప్రిపేర్ టు డూ లిస్ట్. సో మనం చాలాసార్లు ఇంపార్టెంట్ పనుల కన్నా కూడా, ప్రాధాన్యత అయిన పనుల కన్నా కూడా అప్రాధాన్యత పనులనే చేస్తూ ఉంటాం. అలా చేయకుండా ఉండాలి అంటే, మన టైంని సేవ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ద టు డూ లిస్ట్. ప్రతిరోజు కూడా పడుకునే ముందు రేపు నేనేం చేయాలి, రేపు ఏ పనులు చేయాలి అని ఒక టు డూ లిస్ట్ అనేది రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. డూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్. ఎస్, ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో ఇందుకోసం స్టీఫెన్ 4 quadrant రూల్ని మనకి సూచించారు. సో అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కేటగరైజ్ యువర్ వర్క్స్. సో ఫస్ట్ 4 quadrant రూల్ అని చెప్పారనమాట. ఫస్ట్ క్వాడ్రెంట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సెకండ్ క్వాడ్రెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అండ్ థర్డ్ క్వాడ్రెంట్ వచ్చి నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్. అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. సో దీంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఇంపార్టెంట్ అయిన పనులు, అర్జెంట్ అయిన పనులని మనం ఫస్ట్ చేయాలి. సో డూ ఇట్, అంతే, ఖచ్చితంగా చేయాల్సిన పనులవి. సో మీనింగ్ఫుల్గా ఉంటాయి, అపాయింట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి, ఎగ్జామ్స్, స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి, సిలబస్ కంప్లీషన్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. సో వీటికి ఫస్ట్ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్, షార్ట్ టర్మ్ గోల్స్ ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాల్సిన పనులని మనం ఫస్ట్ క్వాడ్రెంట్లో ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్గా సూచించారు స్టీఫెన్. ఆ తర్వాత ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంటే కానీ అంతగా అర్జెంట్ లేని పనులు. సో ఎలాంటివి అంటే ముఖ్యమైనవే కానీ అర్జెన్సీ లేనివి, హెల్త్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ, రిలేషన్స్. సో వీ హ్యావ్ టు స్కెడ్యూల్ దీస్ వర్క్స్. యా. అండ్ థర్డ్ అస్సలే మనకి నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్. వీ హ్యావ్ టు అవాయిడ్ దీస్ టైప్ ఆఫ్ వర్క్స్. డెలిగేట్ చేయాలి, వీలైతే అవాయిడ్ చేద్దాం, లేదా ఎవరికైనా అప్పచెప్పడం లాంటి పనులు చేయాలి. ఎక్స్ట్రా ఫోన్ కాల్స్ ఉంటాయి, ఇవి జస్ట్ మన టైంని కిల్ చేసేవన్నమాట, టైంని వేస్ట్ చేస్తాయి, డిస్టర్బ్ చేసే పనులు అన్నమాట. సో ఇక్కడ ఈ పనులన్నీ కూడా మనం చాలా డెలిగేట్ చేయాలి, అవాయిడ్ చేయాల్సిన పనులు. ఆ తర్వాత
నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇవి ఇంకా అసలు మన టైం వేస్టర్స్ అని చెప్పచ్చు. సో ఎలిమినేట్ చేయాలి మన లైఫ్లో. టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అంటే చాలా టైం డిస్టర్బ్ చేసే పనుల్ని మనకు తెలుసు ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు వాడుకుంటే సోషల్ మీడియా, వాట్సాప్ ఎంత వాడితే మనం టైంని మనం కిల్ చేసుకోకుండా ఉండగలుగుతాం అనేది మనకి బాగా తెలుసు. గాసిప్స్ కావచ్చు, వెబ్ బ్రౌజింగ్ కావచ్చు, అదే పనిగా మనం దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటాం. సో అట్లాంటివి నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. సో ఈ 4 క్వాడ్రెంట్ రూల్ని గనక మీరు ఫాలో అయితే, అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము అనేది మనకి బాగా తెలుసు. సో ఈ 4 క్వాడ్రెంట్ రూల్ని మనం ఫాలో అయితే మనం ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ని సాధిస్తాం. ఇప్పుడు చెప్పుకోబోయే 4 అలవాట్లు కూడా పబ్లిక్ విక్టరీ. అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ అవేర్నెస్ సాధించిన తర్వాత, సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనమేంటి, మన బలాలేంటి, మన బలహీనతలేంటి అని తెలుసుకొని తర్వాత పబ్లిక్తో ఎలా మనం సక్సెస్ సాధించడానికి ఎలా రియాక్ట్ అవ్వాలో సూచించారు. ఎస్, ఫస్ట్ వన్ వచ్చేసి అంటే 4th అలవాటు ఏంటి అంటే, 4th హ్యాబిట్ ఏంటి అంటే విన్ విన్ సిచ్యువేషన్, విన్ విన్ యాటిట్యూడ్. ఇక్కడ విన్ విన్ యాటిట్యూడ్ అంటే ఫస్ట్ మీకు ఒక 4 యాటిట్యూడ్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లూజ్ అండ్ విన్. అంటే ప్రతిసారి నేను ఓడిపోవడం, అవతల వ్యక్తి గెలవడం. తర్వాత విన్ అండ్ లూజ్, ప్రతిసారి నేను గెలవడం, ప్రతిసారి అవతల వ్యక్తి ఓడిపోవడం. ఆ తర్వాత లూజ్ లూజ్, నేను ఓడిపోతున్నాను, అవతల వ్యక్తి ఓడిపోతున్నారు. ఆ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి విన్ విన్ యాటిట్యూడ్. ఇది కావాలండి. సో ఈ అలవాటుని కనుక మనం అలవర్చుకుంటే మనతో పాటు అంటే పార్ట్నర్షిప్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, బిజినెస్లో కానీ, ఎక్కడైనా కూడా విన్ విన్ యాటిట్యూడ్ని మనం అలవర్చుకుంటే మనం సక్సెస్ సాధించడమే కాకుండా మనం హ్యాపీగా కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. సో 2 వైపులా లాభం. నేను లాభపడతాను, మీరు లాభపడండి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేనే గెలవాలి అని ప్రతిసారి అనుకోకుండా, నేనే ఓడాలి అని కూడా అనుకోకుండా, నేను గెలవాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు గెలవాలి, నేను లాభం పొందుతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లాభం పొందాలి అని అనుకోవడమే విన్ విన్ యాటిట్యూడ్. సో ఇందులో మనం కొన్ని అలవాట్లను మనం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఇంటిగ్రిటీ అనేది చాలా అవసరం. విన్ విన్ యాటిట్యూడ్ని అలవర్చుకోవాలి అంటే ఇంటిగ్రిటీ అంటే ఇందులో నిజాయితీగా ఉండడం. అది బిజినెస్ కావచ్చు, ఎనీ డీల్ కావచ్చు, నిజాయితీగా ఉండడం. సెకండ్ వన్ మెచ్యూరిటీ అంటే ఎదుటివారి ఉద్దేశాలని అర్థం చేసుకుంటూ మన వాదనలని, మన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడం, అంటే అసర్టివ్గా ఉండగలగడం. ఆ తర్వాత అబండెన్స్ మెంటాలిటీ అంటే డీల్లో మనమే గెలవాలని అనుకోకుండా అవతల వ్యక్తి కూడా గెలవాలి అని కోరుకోవడం. సో అంటే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు అంటే విన్ విన్ సిచ్యువేషన్లో మనము గెలవాలి, అవతల వ్యక్తి కూడా గెలవాలి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనతో పాటు అవతలి వాళ్ళ వాదనలను కూడా అర్థం చేసుకుంటూ, అంటే ఇంటిగ్రిటీ, మెచ్యూరిటీ, అబండెన్స్ మెంటాలిటీని అలవర్చుకుంటూ విన్ విన్ యాటిట్యూడ్ని మనం అలవర్చుకున్నట్లయితే, నేను గెలుస్తాను, మీరు గెలవాలి అన్న యాటిట్యూడ్ని అలవర్చుకుంటే మనం అత్యంత ప్రతిభావంతుల లిస్ట్లో మన పేరుని కూడా చూసుకోగలుగుతాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అలవాటు ఏంటి అంటే సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్. యాక్టివ్ లీజనింగ్ అనేది చాలా అవసరం. మనం మాట్లాడుతున్నప్పుడు, అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేది వినడం. చాలామంది అవతల వ్యక్తిని మాట్లాడనీయకుండా, అవతల వ్యక్తి చెప్పేది వినకుండా వాళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. సో తద్వారా మన పబ్లిక్ రిలేషన్స్కి దూరం అవుతామండి. సో పూర్తిగా అవతల వ్యక్తి చెప్పేదాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయడం అనేది ఎనీ రిలేషన్లో చాలా చాలా అవసరం. యాక్టివ్ లిజనర్స్ లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు. సో చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బాగా వింటారు. మీరు గమనిస్తే సో ఇక్కడ లిజనింగ్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అసలు ఇగ్నోర్ చేస్తారు, అవతల వ్యక్తి చెప్పేది అసలు పట్టించుకోరు కొందరు. ఆ తర్వాత ప్రిటెండింగ్ టు లిజన్, యాక్టింగ్ చేస్తారు, వింటున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు.
తర్వాత సెలెక్టివ్ లిజనింగ్, అంటే సగం సగమే వింటారు, వాళ్ళకి ఏది అవసరమో అదే వింటారు, మిగతాది వదిలేస్తుంటారు. లాస్ట్ వన్ వచ్చేసి అటెంటివ్ లిజనింగ్. ఈ అటెంటివ్ లిజనర్సే సక్సెస్లో లైఫ్లో సక్సెస్ని సాధిస్తారండి. సో అటెంటివ్ లిజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మనకి స్టీఫెన్ చెప్తారు. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్, వినడం అనేది అలవాటు చేసుకోవాలి అంటారు. ఆ తర్వాత 6th అలవాటు వచ్చేసి మన పబ్లిక్ విక్టరీలో 6th అలవాటు సినర్జీ, అంటే కలిసి పని చేయడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క చిన్న పుల్లలన్నీ కలిస్తే వాటికి స్ట్రెంగ్త్ ఉండదు. అదే చిన్న పుల్లలన్నిటినీ కలిపి ఒక చీపురు కట్టగా మార్చితే దానికి ఒక పర్పస్ ఏర్పడుతుంది కదా. సో మొక్కలు ఒకే చోట పెరిగితే వాటి వేర్లు భూమిలో కలిసి ఆ భూమి క్వాలిటీని పెంచుతాయి, తద్వారా మొక్కలు కూడా ఇంకా బాగా పెరుగుతాయి. సో అలా ద హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అంటారు స్టీఫెన్. సో భిన్నత్వాన్ని గౌరవించడం అంటే కొలాబరేటివ్ స్కిల్స్ని, అంటే టీమ్ వర్క్లో కొలాబరేటివ్ స్కిల్స్ని అలవర్చుకొని సినర్జెటిక్గా వర్క్ చేయడం అనేది చాలా అవసరం. ఇతరులతో కలిసి పని చేసినప్పుడు వారి అభిప్రాయాలని గౌరవించాలి అంటారు స్టీఫెన్. ఎస్, విచ్ లీడ్స్ టు ద సక్సెస్. సో లాస్ట్ హ్యాబిట్ వచ్చేసి షార్పెన్ ద సా. మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఇద్దరు బ్రదర్స్ అడవిలో కట్టెలు కొడుతూ ఉంటారు. సో ఒక బ్రదరు చాలా గంటలో 4 కట్టెల మోపులు కొడతాడు. ఒక బ్రదర్ డే అంతా కొట్టినా కూడా ఒక్క కట్టెల మోపు కూడా కొట్టలేడు. సో ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ అడుగుతాడు, ఏరా ఇద్దరు ఒకే టైంకి వెళ్ళారు కదా, మరి ఏంటి ఇంత డిఫరెన్స్ ఏంటి అంటే, పెద్దవాడు ఏమంటాడు, నాన్నగారు నేను ప్రతి హాఫ్ అన్ అవర్కి నా రంపాన్ని షార్పెన్ చేసుకున్నాను, సో దట్ నేను ఎక్కువ చేసుకోగలిగాను. ఇంకో చిన్న బ్రదర్ ఏమంటాడు, నాన్నగారు రంపాన్ని షార్పెన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా అని నేను చేయలేదు అంటాడు. చూడండి డిఫరెన్స్. అంటే మన జీవితంలో మనం అత్యున్నతమైన సక్సెస్ని సాధించాలి అంటే మనం ఏం చేయాలి, విజయాన్ని సాధించాలి అంటే మనం మెదడుకి పదను పెట్టుకుంటూ ఉండాలి, రీఛార్జ్ అవుతూ ఉండాలి. సో కానీ మనం ఏం చెప్తాము, షార్పెన్ అవ్వడానికి టైం వేస్ట్ అని మనం షార్పెన్ చేసుకోకుండా ఉంటాం. సో అప్డేటింగ్ చేసుకోవడం, షార్పెన్ చేసుకోవడం, ఎక్సర్సైజ్, మెడిటేషన్, జర్నల్ రాయడం, స్పెండింగ్ టైం విత్ లవ్డ్ వన్స్, అవుట్డోర్ ట్రిప్స్కి వెళ్ళడం. సో ఇలా అంటే మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఫుడ్ కాన్షియస్నెస్ని పెంచుకోవడం, 4 ఏరియాస్లో మనం షార్పెన్ చేసుకోవాలి మన సాని. సో ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ which calls as a mental health, emotional health, spiritual health, social health, and ఇప్పుడు ఇంకొకటి కూడా డొమైన్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అడ్వర్సిటీ కోషంట్. సో ఇన్ని ఏరియాస్లో ఈ ఏరియాస్ అన్నింటిలో గనక మనం డెవలప్ చేసుకుంటూ మనం మధ్యలో హాబీస్కి, స్ట్రెస్ బస్టర్స్కి కూడా డాన్స్, యోగా, సాంగ్స్, మ్యూజిక్ ఇలా వీటన్నింటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మనం షార్పెన్ ద సా అంటే మనం రీఛార్జ్ అవుతూ మన వర్క్ ఎఫిషియన్సీని పెంచుకోవడం అనేది చాలా అవసరం. సో దీస్ ఆర్ ద 7 హ్యాబిట్స్. సో స్టీఫెన్ ఆర్ కోవే రచించిన ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లోని 7 హ్యాబిట్స్ని మరోసారి చూద్దాం. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి బీ ప్రోయాక్టివ్. సెకండ్ హ్యాబిట్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. థర్డ్ వన్ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ 3 కూడా మన పర్సనల్ ఎక్సలెన్స్ కోసం సూచించారు, ప్రైవేట్ విక్టరీ కోసం. ఆ తర్వాత 4 హ్యాబిట్స్ వచ్చేసి థింక్ విన్ విన్ సిచ్యువేషన్, సీక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినర్జీ అండ్ షార్పెన్ ద సా. ఈ 4 కూడా పబ్లిక్ విక్టరీ అంటే ప్రైవేట్ విక్టరీ ప్రిసీడ్స్ టు ద పబ్లిక్ విక్టరీ. స్టీఫెన్ ఆర్ కోవే తన 57వ సంవత్సరంలో ఎంతోమంది ప్రతిభావంతుల అలవాట్లని అబ్జర్వ్ చేసి తన అనుభవాల సారాంశాన్ని జోడించి రచించిన పుస్తకం ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. సో పుస్తక పరిమళంలో మరొక పుస్తక పరిచయంతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.